ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకుందాం. అదే ఆలోచనల నిర్మాణం. అంటే చూడండి, ఈ ఒక్క వాక్యం మొత్తం ఈ విశ్లేషణకు పునాది లాంటిది. మనం దేని గురించి ఆలోచిస్తున్నాం, ఎలా ఆలోచిస్తున్నాం, ఇదంతా కూడా మనం దేన్ని లోపలికి తీసుకుంటున్నామనే దానిమీదే ఆధారపడి ఉంటుంది. ఎంత పవర్ఫుల్ ఐడియా కదా ఇది. ఈ రోజంతా మనం ఈ ప్రశ్న చుట్టూనే తిరగబోతున్నాం. ఒక్కసారి మన మనసిని ఒక బిల్డింగ్ లాగా ఊహించుకుంటే దాన్ని మనకి నచ్చినట్టు పటిష్టంగా కట్టుకునే అవకాశం మన చేతుల్లోనే ఉన్నట్టన్నమాట. సరే మరి సెక్షన్ 1లోకి వెళ్దాం. మనసు బ్లూ ప్రింట్. చూడండి, ఏ పెద్ద కట్టడం కట్టాలన్నా ముందేం కావాలి? ఒక క్లియర్ ప్లాన్, ఒక బ్లూ ప్రింట్ ఉండాలి కదా. మన ఆలోచనల నిర్మాణానికి కూడా అచ్చం ఇదే వర్తిస్తుంది. సో ఫస్ట్ స్టెప్ మనసు బ్లూ ప్రింట్ అన్నమాట. ఇది చాలా సింపుల్ కానీ చాలా ముఖ్యమైన సూత్రం. ఇన్పుట్ను కంట్రోల్ చేస్తే మనసును కంట్రోల్ చేసినట్టే. అంటే మన మెదడులోకి వెళ్లే సమాచారాన్ని, ఫీలింగ్స్ని మనం అదుపు చేయగలిగితే ఆటోమేటిక్గా మన ఆలోచనలు, మన మనసు మన కంట్రోల్లోకొచ్చేస్తాయి. సో ఆర్కిటెక్ట్ మొదటి సూత్రం ఏంటంటే, ఒక మానసిక నిర్మాణం క్వాలిటీ, దానికి వాడిన మెటీరియల్స్ క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే, మనం మంచి పుస్తకాలు చదివామనుకోండి, మంచి విషయాలు విన్నామనుకోండి, మన ఆలోచన విధానం చాలా బలంగా తయారవుతుంది. అదే చెత్త విషయాల్ని మనసులోకి తీసుకుంటే అది బలహీనపడిపోతుంది. అంతే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. సెక్షన్ 2 ఫౌండేషన్ను శుభ్రపరచడం. ఇప్పుడు ఏదైనా కొత్తగా కట్టాలంటే ముందేం చేయాలి? అక్కడున్న పాత, పనికిరాని వాటిని తీసేయాలి కదా. అది చాలా ఇంపార్టెంట్. ఏ ప్రాజెక్ట్లో అయినా సరే మొదటి దశ కూల్చివేత, ఆ తర్వాతే సైట్ను సిద్ధం చేయడం. ఇదే లాజిక్ మన మనసుక్కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఒక బలమైన మానసిక నిర్మాణం కావాలంటే ముందుగా మనల్ని వీక్ చేసే ఆలోచనల్ని, అలవాట్లని పీకి పక్కన పడేయాలి. ఇక్కడ 2 విషయాలున్నాయి. ఒకటి కూల్చివేత, 2 సైట్ క్లియరింగ్. కూల్చివేత అంటే ఏంటి? అంటే నెగటివ్ న్యూస్, పనికిమాలిన వాదనలు, ఇలాంటి నెగటివ్ కంటెంట్ని మన లైఫ్ నుండి కావాలనే తీసిపారేయడం అన్నమాట. మరి సైట్ క్లియరింగ్ అంటే సోషల్ మీడియాలో గంటల తరబడి చేసే ఆ అనవసరమైన స్క్రోలింగ్ని తగ్గించడం. ఇలా చేశామంటే కొత్త ఆలోచనలు నిర్మించడానికి ఒక క్లియర్ ఫౌండేషన్ దొరికినట్టే. రైట్, ఫౌండేషన్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు అసలు పని మొదలు. మన నిర్మాణానికి కావాల్సిన మంచి క్వాలిటీ మెటీరియల్స్ని ఎంచుకోవాలి. అవే మన ఆలోచనల్ని షేప్ చేసేవి. ఇక్కడ మనం 2 ముఖ్యమైన పనులు చేయాలి. ఫస్ట్, బలమైన బీమ్స్ ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఏంటి? మన ఎదుగుదలకి హెల్ప్ అయ్యే కంటెంట్, మంచి పుస్తకాలు, వీడియోలు, వీటిని ఫాలో అవ్వాలి. ఇక రెండోది, ఇది ఇంకా ఇంపార్టెంట్, మన సపోర్ట్ సిస్టమ్ను నిర్మించుకోవడం. అంటే తెలివిగా స్నేహితులను ఎంచుకోవాలి. మనకు స్ఫూర్తినిచ్చే, మన ఎదుగుదలని నిజంగా కోరుకునే వాళ్ళని మన చుట్టూ ఉంచుకోవాలి. వీళ్లే మన మానసిక నిర్మాణానికి అసలైన పిల్లర్స్ లాంటివాళ్ళు. సరే, ఫౌండేషన్ క్లీన్ చేశాం, మంచి మెటీరియల్స్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు వాటన్నింటినీ కలిపి మన మనసుని ఇంకా బలంగా ఎలా కట్టుకోవాలో చూద్దాం. ఫైనల్ సెక్షన్లోకి వెళ్తున్నాం. బ్లూ ప్రింట్ క్లియర్గా ఉంది, ఫౌండేషన్ రెడీగా ఉంది, మెటీరియల్స్ కూడా సెలెక్ట్ చేసుకున్నాం. చూశారా ఇప్పుడు ప్రాసెస్ ఎంత క్లియర్గా ఉందో? దేన్ని తీసేయాలో తెలుసు, దేన్ని యాడ్ చేసుకోవాలో తెలుసు. అంటే స్పృహతో మన ఆలోచనల్ని ఒక ప్లాన్ ప్రకారం నిర్మించుకుంటున్నామన్నమాట. చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే, చెత్త లోపలికి వెళ్తే చెత్త ఆలోచనలే వస్తాయి. ఇది మానసిక నిర్మాణ శాస్త్రంలో ఒక అన్బ్రేకబుల్ రూల్. వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ ఇదే పచ్చి నిజం. మనం మనసులోకి చెత్తను పంపిస్తే బయటకొచ్చే ఆలోచనలు కూడా చెత్తగానే ఉంటాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మరి నిర్మించబోయే ఈ అద్భుతమైన నిర్మాణానికి మూలస్తంభం ఏది కాబోతోంది? ఈ మొత్తం విశ్లేషణ తర్వాత ఎవరైనా తమ మానసిక నిర్మాణాన్ని మొదలుపెడితే దానికి ఫౌండేషన్ స్టోన్గా, మూలస్తంభంగా దేన్ని ఎంచుకుంటారు? ఒక్కసారి ఆలోచించండి.